హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్. సో 100% నాది గ్యారంటీ అండి. ఎలా రావో కూడా చూద్దాము. ఒక్క వెంట్రుక దగ్గర ఖచ్చితంగా, ఊడిన వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు అనేవి గ్యారంటీగా వస్తాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. జస్ట్ 3 టైమ్స్ దీన్ని యూస్ చేస్తే చాలు, మీకు జుట్టు ఊడడం అనేది తగ్గుతుంది. జుట్టు చాలా బాగా గ్రోత్ ఉంటుందన్నమాట. ఎవరైతే మా జుట్టు బాగా ఎక్కువగా ఊడిపోతుందక్క, డాండ్రఫ్ బాగా ఎక్కువగా ఉంది, మా స్కాల్ప్ ఇచ్చింగ్ వస్తుంది, మాకు జుట్టు పొడవు పెరగడం లేదు, మాకు డాండ్రఫ్తో పాటుగా హెయిర్ ఫాల్ అనేది కేవలం డాండ్రఫ్ వల్ల చాలా ఎక్కువగా ఉంది, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ జుట్టుకు సంబంధించి వాటన్నింటికి కూడా ఈ ఒక్క దాంతో చెక్ పెట్టేసేయచ్చు. ఇంకా జెంట్స్ కూడా చెప్తున్నానండి, బట్టతల మీద కూడా కొత్త వెంట్రుకలు పుట్టించే సూపర్ పవర్ఫుల్ ప్యాక్ అని చెప్పి నేను చెప్తాను. ఇది ప్యాక్ అనడం కంటే కూడా ఒక జెల్ టైప్ అనమాట. ఇది మనం ఇంట్లోనే ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, అదే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇందులో మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ నేను 2 మందార పువ్వులను తీసుకున్నాను. అవునండి, మీ దగ్గర ఒక 3, 4, 5 ఉన్నా కూడా తీసుకోవచ్చు. హెయిర్ ఎక్కువ ఉంటే కనుక ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. మందార పువ్వు అనేది చాలా 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 మనకి అంటే మనం ఎంత ఎక్కువగా దాన్ని వాడుకుంటే మన జుట్టు అంత ఊడడం అనేది తగ్గుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి, ఓకేనా? నెక్స్ట్ నేను ఒక గుప్పెడు మందారం ఆకుని తీసుకున్నాను. మనకి న్యాచురల్ షాంపూ అని చెప్తాను నేను మందారం ఆకు అనేది, ఎందుకంటే మన స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. మన తల లోపల మనకి పోర్స్ ఉంటాయి కదా, హెయిర్ ఉన్న పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ లోపలికి వెళ్ళి దాని యొక్క పోషణను అందించి జుట్టు కుదుళ్ళని బలపరచడంతో పాటుగా ఊడిన దగ్గర కొత్త వెంట్రుక, అది పోర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది, వెంట్రుక రానివ్వకుండా. ఆ ఓపెన్ అయిపోయిన అంటే క్లోజ్ అయిపోయిన ఆ పోర్స్ని ఓపెన్ చేసి వెంట్రుకని బాగా చాలా స్పీడ్గా గ్రోత్ అయ్యేలా చేసే శక్తి అనేది మందారాకుకు ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేను 1 ఇంచ్ అల్లాన్ని తీసుకున్నాను. సో అల్లం ఏంటి, హెయిర్కి ఏంటి అని చెప్పి అనుకోవద్దండి. అల్లంలో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మాకు జుట్టు ఊడుతుంది అని చెప్పి మీరు ఏదైనా మెడిసిన్ రాయమంటే వాళ్ళు ఫస్ట్ మీకు మినాక్సిడైల్ సజెస్ట్ చేస్తారు. 2%, 5%, 7%, 10% అని చెప్పి మినాక్సిడైల్ మీకు సజెస్ట్ చేస్తారు. అది మన జుట్టుకి స్ప్రే చేసినప్పుడు, అంటే డ్రాప్స్ వేసుకున్నప్పుడు మన జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వేగవంతంగా జరుగుతుంది. సో అది మనకి కెమికల్. బట్ ఇక్కడ న్యాచురల్గా మనకి అల్లం ఇంకా వచ్చేసి ఉల్లిపాయ, ఇవి 2 కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు మనం బయట నుంచి మినాక్సిడైల్ వాడాల్సినంత అవసరం ఏముంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకనే చెప్తున్నా. సో అల్లాన్ని అంటే ఉల్లిని ఖచ్చితంగా మీ హెయిర్ ప్యాక్స్లో కూడా ప్లీజ్ ఇంక్లూడ్ చేసుకోండి. జుట్టు ఊడడం అనే ప్రాబ్లం నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు, ఓకేనా? ఇక్కడ నేను ఉల్లిపాయను కూడా మీడియం సైజు తీసుకున్నాను. సో నేను చెప్పడం కాదు, గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసి మరీ చూడండి ఆనియన్ బెనిఫిట్స్ ఏంటో. సైంటిఫిక్గా 100 మంది పీపుల్ మీద, అంటే బాల్డ్ పీపుల్, అంటే ఎవరికైతే బట్టతల ఉందో జెంట్స్లో, వాళ్ళకి అంటే ఆనియన్ ట్రీట్మెంట్ని ఇస్తే వాళ్ళకి 99 మందికి కొత్తగా బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది సైంటిఫిక్గా రుజువైంది. కనుక ఖచ్చితంగా మన జుట్టు, లేడీస్కైనా కానీ మాడు మీద వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతూ ఉంటాయన్నమాట. సో దానికి కారణం మనకి ఎక్కువగా ఈ వెంట్రుకలు ఊడడం రౌండ్గా, మనకి చుట్టుపక్కల కంటే కూడా మాడు మీద ఎక్కువగా ఊడతాయి, గుర్తుంచుకోండి, ఓకే? దాన్ని కంట్రోల్ చేయడానికి అల్లం ఇంకా వచ్చేసి మనకి ఈ ఉల్లిపాయ, ఇవి 2 కూడా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి. పెద్ద గ్లాస్ కాదు, మనకి గిద్దన్నర గ్లాస్ అంటాం కదా. సో 1 గిద్దన వాటర్ పోసి ఇంకో అరగిద్ద పోసేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రెయినర్ హెల్ప్ తోటి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ లిక్విడ్ని మీరు స్ట్రెయిన్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక నెట్ క్లాత్ తీసుకొని అందులో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇందులో పిప్పి, ఏదన్నా తొలకలు, మందార ఆకుల్లో ఉండే ఈనెలు ఉంటాయి కదా, పుల్లలు లాంటివి,
అవన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇంకా మన జుట్టులో అవి ఇరుక్కోకుండా తలస్నానం చేసినప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాకుండా చక్కగా అవి ఒక పక్కకి సపరేట్ అయిపోతాయి అన్నమాట. మనకి అందులో ఉండే జ్యూసెస్, అల్లం జ్యూసు, ఇంకా ఉల్లి రసము, ఇంకా వచ్చేసి మందారం ఆకులో ఉండే జెల్లు, మందార పువ్వులో ఉండే జెల్లు, ఇవన్నీ కూడా కిందకి మనం చక్కగా సపరేట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నది ద బెస్ట్ హెయిర్ మాస్క్ అండి. మీరు బయట నుంచి ఎన్ని తెచ్చుకొనైనా వాడండి, దీనికి సాటి మరేది ఉండదు. హోమ్ రెమెడీస్ పని చెయ్యవు అని మాత్రం దయచేసి చెప్పొద్దండి. మీరు ట్రై చేస్తున్నారా? ఫస్ట్ మీరు ట్రై చేసి నాకు రిజల్ట్ అనేది చెప్పండి. ట్రై చేయకుండా వీడియో చూసి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, అక్క మేము మీరేదో చెప్తారక్క, ఎన్ని చెప్తారక్క అని చెప్పి. హెయిర్ ప్యాక్స్ అనేవి ఎన్నైనా వాడొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. వారానికి ఒకటి, కనీసం 3 రోజులకు ఒక ప్యాక్ని కొత్తగా ట్రై చేయండి. ఎందుకంటే మనం తింటున్నాం కదా ఫుడ్, ఈ ఫుడ్ అనేది డైలీ ఒక్క కూర వేసుకొని తినం కదా. మనం రోజు 2 రకాల కూరలు, 3 రకాల కూరలు వేసుకొని తినమని డాక్టర్సే చెప్తున్నారు. ఎందుకంటే అందులో ఉండే వైటమిన్స్, మినరల్స్, ప్రాపర్టీస్ అనేవి, అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి మన బాడీకి పుష్కలంగా అందితేనే కదా మనం హెల్తీగా ఉంటాము. అదేవిధంగా మన జుట్టుకి కూడా ఇటువంటి మందార ఆకుల్లో నుంచి, మందార పువ్వుల్లో నుంచి, మెంతుల్లో నుంచి చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి, చాలా రకాల వైటమిన్స్, ప్రాపర్టీస్ అనేవి మన జుట్టుకి కూడా మనం అందించుకోవాలి. తినే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మన జుట్టుకి రాసుకునే ప్యాక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇవేమి వాడకుండా మీరు బయట నుంచి ఎన్ని రకాల సీరమ్స్ అయినా వాడండి, ఎన్ని రకాల మాస్కులైనా కొనుక్కొని ఆర్డర్స్ పెట్టుకొని యూజ్ చేసుకోండి, నో బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఇవి న్యాచురల్. ఎప్పుడైనా హోమ్ రెమెడీసే. మీరు ట్రై చేయండి కావాలంటే. దీన్ని 3 times ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా వచ్చిందని అప్పుడు చెప్పండి కామెంట్స్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్ తీసుకున్నాను. ఈ వైటమిన్ ఈ అనేది మనకి ఈ ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవడం వల్ల ఇది కూడా మనకి పుష్కలంగా మన జుట్టుకు అందుతుంది. ఇది జుట్టు బాగా ఏపుగా దట్టంగా పెరగడానికి హెల్ప్ చేస్తుందని గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనకి చక్కగా ఒక జెల్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత న్యాచురల్ జెల్లో. ఇది మనకి కదా ప్రకృతి ప్రసాదించిన వరం అంటే. సో ఇటువంటి మంచి వాడుకుంటేనే కదండి మన జుట్టు బాగా గ్రోత్ ఉండేది. సో మీ పిల్లలకి కూడా ఇది రాయొచ్చు. ఎందుకంటే ఇందులో ఏం కెమికల్ ఉంది చెప్పండి? ఎటువంటి కెమికల్ లేదు. సో చిన్న పిల్లలకు కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు, జెంట్స్ కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు అండి. చక్కగా హెయిర్ని పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని హెయిర్ స్కాల్ప్ అంతా కూడా ఫస్ట్ టచ్ అయ్యేటట్లు పట్టించుకోండి. ఇది స్కాల్ప్కి టచ్ అవ్వగానే మన స్కాల్ప్ అంతా కూడా చల్లగా ఒక కూలింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం తలంతా కూడా అప్లై చేసేసుకొని ఒక అరగంట లేదంటే ఒక 45 నిమిషాలు ఉంచుకోండి. చక్కగా తర్వాత వాటర్ తోటి, గోరువెచ్చటి నీళ్ళతోటి క్లీన్ చేసుకొని మైల్డ్ షాంపూ తోటి కానీ, కుంకుడుగాయలతోటి కానీ తలస్నానం చేయండి. ఇక జుట్టు ఎందుకు ఊడుతుంది, ఎందుకు పెరగకుండా ఉంటుంది చెప్పండి? దీన్ని మీరు వారంలో 2 సార్లు ట్రై చేయవచ్చు. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయవచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేయవచ్చు. దీన్ని అరగంట నుంచి 45 నిమిషాలు అంటే 30 to 45 minutes ఉంచుకొని చక్కగా హెడ్ బాత్ చేసేసుకోండి. 100% హెయిర్ గ్రోత్ పక్కాగా ఉంటుంది, నాది గ్యారంటీ. మీరు ట్రై చేయండి. వీక్లీ 2 times, 1 time, 3 times మీ ఇష్టం, ఎన్నిసార్లు అయినా ట్రై చేయవచ్చు, నో ప్రాబ్లం. మ్యాక్సిమం వీక్లీ 1 time అయినా కానీ ట్రై చేయడానికి, ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? నేను ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని అప్లై చేసుకొని రిజల్ట్ రాలేదు అన్నవారైతే ఇప్పటి వరకు ఎవరూ లేరు. మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హెల్దీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. ఓకే, మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.